అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. తిరుపతిలోని గాంధీపురంలో ఒక అద్భుతం జరిగింది. స్థానికంగా ఉన్న రామలింగేశ్వర ఆలయంలో శివలింగం కళ్ళు తెరిచినటువంటి దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వంతో పరవశించిపోతా ఉన్నారు. ఎప్పుడైతే ఆ శివలింగానికి కళ్ళు తెరిచినటువంటి రూపం కనిపించిందో, ఈ వార్త తెలిసిన వెంటనే అక్కడ గాంధీపురంలో ఉన్నటువంటి భక్తులతో పాటు సమీప గ్రామాల ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఆ శివనామ స్మరణ చేసుకుంటూ ఆ టెంపుల్ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక్కసారి విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. శివలింగం కళ్ళు తెరిచినటువంటి దృశ్యం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా కళ్ళు తెరిచినట్టుగా ఆ శివలింగం రూపం కనిపించలేదు. అక్కడికి గతంలో చాలామంది భక్తులు వెళ్ళారు. చాలామంది అక్కడ ఆ కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడ రామలింగేశ్వర ఆలయానికి వెళుతూ ఉంటారు. అక్కడ శివలింగం దగ్గర పూజలు చేస్తూ ఉంటారు. స్థానికంగా ఆలయంలో ఉన్నటువంటి దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. కానీ శివలింగాన్ని ఆ రూపంలో ఎప్పుడూ కూడా మేము చూడలేదు. గతంలో ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాము, ప్రత్యేక పూజలు చేశాము, మా కుటుంబం మొత్తం కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా ఆ శివలింగానికి ఈ విధంగా కళ్ళు తెరిచినటువంటి రూపం గతంలో ఎప్పుడు మేము చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాము. ఆ మహాశివుడే, ఆ పరమశివుడే ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి శివలింగం రూపంలో కళ్ళు తెరిచి ఆశీర్వదిస్తున్నాడు. మా జన్మ ధన్యమైపోయిందంటూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, శివనామ స్మరణ చేసుకుంటూ భక్తులు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా నిన్నటి వరకు ఆ రూపం కనిపించలా. ఆ శివలింగానికి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. గతంలో కూడా నిన్న కూడా అలాంటి రూపం కనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఆ శివలింగానికి ఆ రూపం కనిపించిందో, కళ్ళు తెరిచినటువంటి రూపం ఉందో, అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆ మహాశివుడే ఈ టెంపుల్లోకి ఈ విధంగా ప్రత్యక్షమై మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు అంటూ అందరూ కూడా తన్మయత్వం చెందుతున్నారు. ఎందుకంటే పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. ఎందుకంటే భక్తులు ఆ నోట ఈ నోట చుట్టుపక్కల అన్ని గ్రామాలకు తెలిసిపోవడంతో వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. మేము ఈ టెంపుల్కి వస్తూనే ఉంటాము, చాలా సందర్భాల్లో వచ్చాం, కానీ ఆ శివుడు ఎప్పుడు కూడా ఇంత గొప్పగా దర్శనం కల్పించలేదు. కళ్ళు తెరిచినటువంటి ఆ రూపాన్ని చూస్తే చాలు మొత్తం కూడా మా జీవితం ధన్యమైపోయిందంటూ ఇక వేలాదిగా వస్తూనే ఉన్నారండి. గాంధీపురంలో ఆ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర పరిసర ప్రాంతంలో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వేలాదిగా వస్తూ ఉన్నారు. పొద్దున్న నుంచి జనం ఒకటే క్యూ కడతా ఉన్నారు. పోలీసులు క్యూ లైన్ పెట్టిన పరిస్థితి ఉంది. భక్తులు వస్తూనే ఉన్నారు, దర్శించుకుంటున్నారు, వెళ్తూనే ఉన్నారు, ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. అంటే అక్కడ కొంతమంది భక్తులతో మేము మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, ఆ పరమశివుడు గతంలో కూడా ఇక దేశంలో పెద్ద ఎత్తున శివాలయాలు ఉంటాయి, ఎంతో గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ అలాంటి గుడులలో లేనటువంటి మహత్యం, అలాంటి పెద్ద గుడుల్లో ఎప్పుడూ కూడా దేవుడు రాడండి. ఇక్కడ మాత్రమే, ఇలాంటి చిన్న గుడుల్లో మాత్రమే భక్తులు వస్తూ ఉంటారని చెప్పి చాలా ప్రేమతో భక్తులు అత్యంత భక్తి పారవశ్యంతో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తాము కాబట్టి మమ్మల్ని కరుణించడానికి ఆ పరమశివుడు వచ్చాడు అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా క్యూలు పెద్ద ఎత్తున వేలాదిగా వస్తుండడంతో కిక్కిరిసిపోయింది ఆ టెంపుల్ కూడా. మళ్ళీ ఎక్కడ తొక్కిసలాట జరుగుతున్న ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఆ భక్తుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది. అందుకే ఎక్కడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ శివలింగాన్ని దర్శించుకోవచ్చు, ఆ పరమశివుడిని దర్శించుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, కొంత నిదానంగా అని చెప్పి భక్తులను కూడా సర్ది చెప్తున్నారు. ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇది మొత్తం జిల్లా మొత్తం తెలిసిపోయింది. ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఈ వార్త రావటంతో జిల్లా మొత్తం కూడా శివభక్తులు ఎప్పుడెప్పుడు ఆ టెంపుల్కి వెళదాము, ఆ మహాశివుని దర్శించుకుందాము, ఆ పరమశివుని దర్శించుకుందాము అంటూ వస్తానే ఉన్నారు. సో డెఫినెట్గా చాలామంది స్థానికులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ టెంపుల్కి ఒక అతిపెద్ద చరిత్ర ఉంది. ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి గతంలో ఎంతోమంది దాతలు ఇక విగ్రహాలను ఏర్పాటు చేశారు, శివలింగాన్ని ఏర్పాటు చేశారు. వారు ఎంతో గొప్ప మనసుతో, ఎంతో భక్తితో ఈ శివలింగాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు నిత్యం ఇక్కడ అన్ని కార్యక్రమాలు భక్తితో జరుగుతూ ఉంటాయి. ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. పండుగ సమయాల్లో అయితే అత్యంత భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పిస్తూ, పూజలు చేస్తూ, శివనామ స్మరణ చేసుకుంటూ భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టే ఆ పరమశివుడు తన రూపాన్ని ఈ విధంగా ప్రదర్శించాడు. ఆ పరమశివుడు మొత్తం కూడా అక్కడ భక్తులకు మంచి చేయడం కోసం, భక్తుల్ని కటాక్షించడం కోసం, భక్తుల్ని కనికరించడం కోసం, తన ప్రేమను చూపించడం కోసం ఈ శివలింగం రూపంలోనే
ప్రత్యక్షమయ్యాడు అంటూ అక్కడ భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఆ పరమశివుణ్ణి, ఆ శివలింగాన్ని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు, కళ్ళు తెరిచినటువంటి దృశ్యం. ఆ శివలింగాన్ని మీరు చూస్తూ ఉన్నారు. కళ్ళు తెరిచి నేనున్నా మీకోసం, నేను మీ వెంటే ఉంటాను, రండి భక్తులారా అని పిలుస్తున్నట్లుగా ఆ శివలింగం ఉంది అంటూ చాలామంది భక్తులు తన భక్తిని చాటుకుంటూ భక్తి పారవశ్యంలో తన్మయత్వానికి గురవుతూ వాళ్ళందరూ కూడా ఆ పరమశివుణ్ణి దర్శించుకున్న పరిస్థితి ఉంది. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం ఎవరైతే మొదటి భక్తుడు చూశాడో వెంటనే తన బంధువులకి, కుటుంబ సభ్యులకి తెలియజేశాడు. ఆ తర్వాత ఇది మొత్తం కూడా పాకిపోయింది ఈ వార్త. శివుడు కళ్ళు తెరిచాడు. ఈ కళ్ళు తెరవటం వల్ల భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటూ అందరూ కూడా వస్తూ ఉన్నారు. ప్రత్యేక పూజలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. తిరుపతిలోని గాంధీపురంలో ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఈ అద్భుతమైనటువంటి దృశ్యం సాక్షాత్కారమైంది. భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు, పూజలు చేస్తూనే ఉన్నారు.